భయము భక్తి రెండు ఒకటేనా? భయముతో కూడిన భక్తి చేసేదే భయభక్తి. దారిలో పోతూ పోతూ మందిరం చూసి దండం పెట్టుకునేది భక్తి. అమ్మో దేవుడు చూస్తున్నాడని ఎక్కడున్నా భయపడి భక్తి చేసేవాడు భయభక్తి. నువ్వు మందిరంలో ఉన్నప్పుడు ఉన్న భక్తే నీ ఇంట్లో ఉన్నప్పుడు ఉండాలి. దేవుని సన్నిధిలో నీ ఇంట్లో ఏ భక్తిలో ఉంటున్నావు, నీ ఉద్యోగ స్థలంలో కూడా అదే భక్తి, వ్యాపారంలో కూడా అదే భక్తి ఉండాల. నువ్వు ఏ ఊర్లో ఉన్నా, ఏ గ్రామంలో ఉన్నా అదే భక్తి ఉండాల. మందిరానికి వచ్చినప్పుడే కాదు భక్తి, ఏదో మందిరంలో కూర్చున్నప్పుడే కాదు భక్తి, ఏదో దేవుని సన్నిధికి వచ్చి ప్రార్థనలో కూర్చున్నప్పుడు మాత్రమే కాదు భక్తి. మందిరంలో భక్తి, ఫంక్షన్ హాల్లో ఒక భక్తి, మందిరంలో భక్తి, పెళ్లి విందులో ఒక భక్తి, మందిరంలో ఒక భక్తి, ఉద్యోగానికి వెళ్తే ఓ భక్తి. ఏది నీ భక్తి? నేను కోరుతున్నానన్న దేవుడు మందిరంలోనే ఉన్నాడా? నువ్వు ఎక్కడుంటే అక్కడ, నువ్వు ప్రయాణం చేసినా, నువ్వు ఏ ఊర్లో ఉన్నా నీతోనే ఉంటాడు. ఆయన కోరేది ఏంటో తెలుసా? తల్లిదండ్రులు చూస్తున్నప్పుడు చేసే భక్తి, తల్లిదండ్రులు లేనప్పుడు కూడా అదే భక్తి చేస్తున్నావో లేదో నేను గమనిస్తున్నాడు ఆయన. భక్తి అనేది ఎక్కడ ఉన్నా నిన్ను చూస్తున్నాడు దేవుడు అనే భక్తి నువ్వు చెయ్యగలిగితే అది నేను కోరుతున్నాను అంటున్నాడు ఆయన.